హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రుత్వి టాక్స్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఇంకా పొద్దున్నే నేను అన్ని క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. వీళ్ళ నాన్న మామిడి తోరణం కడుతున్నాడు. తోరణాలే కదా మనకి ఏ పండుగ అయినా ముఖ్యము. మీరు షార్ట్ వీడియో చూసింటే అర్థమైపోయి ఉంటుంది. నేను మార్కెట్లో అడిగింటే ఒక్క మండ 10 రూపాయలు చెప్పారు. అది చెప్పాను కదా, 100 రూపాయలు అవుతుంది మేము కట్టిన మాల అయితే. ఇంక వీళ్ళ నాన్న వద్దులే ఎందుకని బయట తీసుకొస్తానులే నేను వేరే చోట అని చెప్పారు. అందుకే ఎందుకని తీసుకోలేదు. 10 రూపాయలు పెట్టి తోరణం ఎవరైనా తీసుకుంటారో ఒక్కటే, అది కూడా మొత్తం గుత్తి గుత్తి కాదు, ఒకటి 10 రూపీస్ అంట. ఇలా తోరణాలు కట్టి ఊరికంగా దేవుడు కూడా ఒకటి క్లీన్ చేసి వెళ్ళిపోయినాడు. ఇంకా నేను పటాలు తుడిచి మిగతా పని అంతా నేను చూసుకోవాలి. ఇంకా బెడ్ ఇంత నీట్గా సర్దినాను కదా, ఇంత నీట్గా ఒక 5 నిమిషాలు కూడా ఉండదు. కాసేపు ఆగండి, రచ్చరంబోలా వేస్తారు వీళ్ళు, ఘోరంగా అయిపోతుంది. నేను అంతా పని చేసుకున్నాను, అంతలోపు వీళ్ళు లేచారు. మా జీవన్ బ్రష్ చేసుకొని వచ్చినాడు. ఇంకా పాలు ఇచ్చాను వీళ్ళకి. మళ్ళీ ఆకలి వేస్తుంది కదా, అన్నం అయ్యేదాకా ఉండాలంటే ఉండలేరు. వీళ్ళ నాన్న ఆల్రెడీ శనగపప్పు నానేసి వెళ్ళారు, ఎందుకంటే భక్ష్యాల కోసం. దసరా అప్పుడు చేశాను భక్ష్యాలు, మళ్ళీ ఇంకెప్పుడు పాయసం చేసినాను కానీ పండగకి భక్ష్యాలు చేయలేదు, ఎందుకంటే చాలా టైం పడతాయి కదా. మరి వద్దు చూడండి ముగ్గేస్తుంది అంటే నేను ముగ్గేస్తున్నాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఒకవైపు ఉర్లగడ్డలు ఉడకబెట్టాను, ఒకవైపు పప్పు పెట్టాను కుక్కర్లో, ఒకవైపు ఏమో అన్నం పెట్టాను. అన్ని పనులు ఒకేసారి కావాలి, తొందరగా అయిపోతే దీపం పెట్టేయచ్చని. ఇక్కడ పిండి ముందు తడిపి పెట్టేసుకున్నాను, ఎందుకంటే మనం అప్పటికప్పుడు చేయాలంటే కొంచెం మీద నానితే బాగుంటుంది పిండి భక్ష్యాలకి. పిండి తడిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడేమో పూర్ణం రెడీ అయిపోతుంది, ఆలు కూడా ఉడికిపోయినాయి. ఇంకా అన్నం కూడా తీసి పక్కన పెట్టేసాను, చల్లారితే పులిహోర కలపొచ్చని. ప్రసాదాలన్నీ రెడీ చేసేటప్పటికి 11 దాటిపోయింది, 11:30 అయింది పూజ చేసేసరికి. ఇక్కడ పూలు తీసుకోవాలంటే అందుకే ఏదైతే తలకాయ నొప్పి. చూసినారా, అన్ని విడిపోయి ఉన్నాయి పూలన్నీ. ఇంకేం చేస్తాం, ఎలాగోలా పెట్టేసాను దేవుడికి. మిగతా రోజుల్లో ఏమో కానీ పండుగ రోజులు ఎలాగ లేట్ అయిపోతుంది కదా పూజ చేయాలంటే. ఇంకా పూజ చేసాను. మా జీవన్ తింటున్నాడు. ఇప్పుడు వద్దు జీవన్ మళ్ళీ తిందులే అంటే మళ్ళీ అక్కడే పెట్టేసినాడు. మళ్ళీ చేసి ఇచ్చాను వాడికి, వద్దన్నాను కదా, అందుకని దేవుడి దగ్గర అప్పుడే ఎందుకు పూజ చేసినామని అని మళ్ళీ చేసి ఇచ్చాను భక్ష్యం వాడికి. దేవుడి కోసమని 2 చేసినాను, మళ్ళీ మేము చేసుకోవచ్చు అని. చూసినారా, ఇందాకే చెప్పాను కదా బెడ్ 1 నిమిషంలో ఇంకా గజిబిజి అయిపోతుందని, అట్లే చేసింది మా రుత్వి. అన్ని బొమ్మలన్నీ పరిచి ఆడుకుంటుంది. చూసినారా, ఎందుకు ఇట్లా వేసినావు రుత్వి అంటే నవ్వుతుంది. మళ్ళీ లడ్డు తినుకుంటూ ఆడుకుంటుంది. లడ్డు నేను చేయలేదు, నేను కొన్నది కూడా కాదు, కింద వాళ్ళు ఇచ్చారు. నేను పెట్టించాను, ఈరోజు పండగ కదా వాళ్ళు కూడా తింటారని చెప్పేసి. ఎప్పుడు మనం తిన్న పక్కన వాళ్ళకు కూడా ఇస్తాను ఖచ్చితంగా, ఒకరికి ఇద్దరికి. అలాగే పెట్టించింటే వాళ్ళు లడ్డు ఇచ్చారు. నువ్వింత మంచోడు ఎప్పుడయ్యావురా? పొద్దున్న లేచింది, ఇంకా ఆడుకునేసేపు ఆడుకుంది, పడుకుంది. మా రుత్వి అయితే, మా వాడైతే టీవీ చూస్తున్నాడు. ఇంకా మా రుత్తిని పండబెట్టేసి నా పని నేను చేసుకుంటున్నాను. ఇంకా పూర్ణం అలాగే ఉంది కదా, 2 కొన్ని వేసాను భక్ష్యాలు. ఇంకా మిగతా కూడా చేసేస్తే పని అయిపోతుందని అవి చేస్తున్నాను. అన్నం తిన్నాక ఇంక ఇది పని చేస్తున్నాను. ఇప్పుడు బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే చిన్నప్పుడు మా అమ్మ చేస్తుంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు చేస్తుంటే నాకే అర్థమవుతుంది ఎంత కష్టమో అని. సరే కానీ ఉగాది గురించి ఒక చిన్న కథ చెప్పుకుందామా. పూర్వం సోమకాసుడు అన్న రాక్షసుడు ఉండేవాడు. ఆయన బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలను దొంగలించి ఒక పెట్టెలో భద్రపరిచి సముద్ర గర్భంలో ఉంచింటాడు. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి ఆ సోమకాసుడు రాక్షసుని చంపేసి ఆ వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి ఇస్తాడు. అలా చైత్ర శుద్ధ పాడ్యమి రోజున మన బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభిస్తాడు అనమాట. అందుకని ఆ రోజున మనం ఉగాదిగా జరుపుకుంటాము. ఉగాది రోజు ఇంకా అలాగే షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడి కూడా తినాలంటారు కదా. మాకు వేపపూత దొరకలేదు, ఇలా దొరికిన దాంతోనే కొంచెం వేపాకులు వేసి దాన్నే చేదుగా చేశాను. ఇంకా ఆ పూత ఏమో కొంచెమే ఉంది, అందుకే వీళ్ళని పోయినసారి అది కూడా దొరకలేదు. కాకరకాయ రసం వేశాను నేను, చేదు బదులు. వేపాకులు ఎక్కడ దొరకలేదు జమ్ములో నాకు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? పోయినసారి ఎలాగోలా అన్నీ దొరికాయి కానీ ఈసారి మామిడికాయలు దొరకలేదు, ఒగరు మిస్ అయింది. ఇంకేం చేస్తాం, ఉన్న దాంతోనే ఉగాది పచ్చడి చేసి దేవుడికి పెట్టేశాను. నేను భక్ష్యాలు కూడా చేయడం అయిపోయినాయి, మిగిలినవన్నీ ఎన్ని ఉన్నాయి ఎంచలేదు. 1 2 3 4 5 6 7 8 9 10 ఏమో ఉన్నాయి. మా రుత్వి అయితే పడుకొనే ఉంది, ఇంకా లేవలేదు. వీళ్ళ నాన్న కూడా ఇంకా పడుకొని ఉన్నాడు దాంతో పాటే. మా జీవన్కి ఏం చేయాలో అర్థం కాలేదు, వాడు ఆడుకుంటున్నాడు. నాకైతే నిద్ర రాలేదు, మళ్ళీ నిద్రపోతే లేలేను. ఇంకా గుడికి కూడా పోదాం అనుకున్నాను సాయంత్రము, అందుకే పడుకోలేదు నేను. మా జీవన్ తెలియకుండా తీసిన నీ వీడియో వాడు చూస్తే ఎందుకు పెట్టినా అమ్మ అంటాడు. ఇది పొద్దున్న వేసిన ముగ్గు, ఇప్పుడు చూడండి అంతా చెడిపేసినారు వీళ్ళు. పొద్దున్నే తీయాల్సింది వీడియో, ఇప్పుడు తీస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, నేను కూడా పూజ చేశాను. మళ్ళీ ఒకసారి దీపం పెట్టేసి ఈవినింగ్. మీరు పొద్దున హారతి తీసుకోలేదు కదా, అందుకే ఇప్పుడు ఇస్తున్నాను. మీరు కూడా ఒకసారి హారతి తీసేసుకోండి. దేవుడు పూజ చేశాను ఇప్పుడే.
ఇంట్లో పూజ చేస్తాం కదా, గుడికి వెళ్తున్నాం. వీళ్ళ నాన్న చాలా బిజీగా ఉన్నంట, అందుకే రాలేనంటే ఇంకా నేను వెళ్తున్నాను. మా ఋత్వి చూడండి ఎంత ఎగ్జైట్మెంట్గా ఉందో గుడికి వెళ్తున్నామంటే. పొద్దునంటే ఈ పిల్లలతో కుదరదు, మీకు తెలిసిన విషయమే. అందుకే పొద్దున వెళ్ళలేకపోయినాను గుడికి. వంట అంతా చేసుకొని పూజ చేస్తారు, లేట్ అయిపోయింది. ఇంకా అందుకనే ఇప్పుడు వెళ్తున్నాను ఈవినింగ్. గుళ్ళో ఏదో కీర్తనలాగా చేస్తున్నారు ఈరోజు. ఇంకా నేను అందుకే గుళ్ళో వీడియో తీయలేకపోయినాను ఎక్కువ. ఇంకా దేవుడి దగ్గర ఎందుకులే అనేసి దీపం పెట్టుకొని వచ్చేసాను. ఈ రోజు నుంచి వీళ్ళకి ఎంత నవరాత్రులు స్టార్ట్ అవుతాయంట, మరి తెలీదు ఇటు సైడ్ వాళ్ళకి. మనకైతే మనం మామూలుగా అక్టోబర్లో ఒకసారి చేస్తాం కదా. Our economic planning has to be గుడికి వెళ్ళేసి వచ్చేసాము. ఇంకా మధ్యాహ్నం తొందర తిన్నాను కదా, అందుకే ఆకలి వేస్తుంది, అందుకే తినేస్తున్నాను. దేవుడికి పెట్టి ఇస్తాకుంటుంది కదా, దాంట్లో తింటున్నాను. రోజు తిన్నాం కదా అరిటాకులో తింటే మంచిదంట. మామూలుగా రోజు ఎలాగో తినలేము, ఒక్క రోజైనా తిందామని తింటున్నాను. వీళ్ళకి ఆకలి కాలేదంట, ఇంకా వీళ్ళ నాన్నకి వీళ్ళకి, ఇంక అందుకే నేనే తినేస్తున్నాను. తిన్నాక ఆకుని ఇటు సైడ్ మర్చాలంట, అటు సైడ్ మర్చకూడదు అంటారు, ఎందుకో తెలియదు మరి. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఋత్వికి అయితే అన్నం తినిపిస్తున్నాను. ఇది ఏం తినేదంట, కర్రీ అన్నం కారం ఉందని, ఇంకా అందుకే పాలన్నం తినిపిస్తున్నాను. వీళ్ళు టీవీ చూస్తున్నారు, ఋత్వి ఏమో సెల్లు చూస్తుంది. మేము మా ఉగాది మీరు ఎట్లా ఇలా చేసుకున్నాం, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే మార్నింగ్ నుంచి అలసిపోయాను, పడుకోవాలి. ఇంకా అంతే వీడియో. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ వాచింగ్ ఋత్వి టాక్.